ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గు లేకుండా రాసేటటువంటి వార్తలు మీకు అందరికీ తెలుసు కదా. అవే అరాచకాలు, అవే అబద్ధాలు. ఎవరి అరాచకాలు, ఎవరి అబద్ధాలు? నేను అడుగుతున్నా సూటిగా. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం. ఎవరిది అరాచకమో, ఎవరిది అబద్ధాలో ఆ నాడు నేడు తీరు మార్చుకొని జగను 2019లో గొడ్డలిపోటుకు వివేక దారుణ హత్య, నారాసుర రక్త చరిత్ర అంటూ బాబుపై నెపం, 2024లో చిట్టుగా ఓడాక కూడా మళ్ళీ కుట్రలు చేస్తున్నారని చెప్పి రాసుకొని వచ్చారు కదా. నేను అడుగుతున్నా క్లియర్ గా, సూటిగా, దమ్ముంటే చర్చకి నేను సిద్ధం. ఎవరిది అరాచకమో, ఎవరిది గలీజు పాలనో, ఎవరిని చంపించారో బహిరంగ చర్చకి సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు అరాచకాలు చేస్తా ఉన్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, బీసీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాల్మీకి బోయే సామాజిక వర్గంలో ఉన్నటువంటి విరూపాక్షి గారి మీద మీరు ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైలుకు పంపినటువంటి పరిస్థితి. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి మీద, వాళ్ళ కుటుంబం మీద మీరు కక్ష కట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ భార్య మీద, అందరి మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇంకా అరాచక పాలన మీది. అరాచక పాలన ఒక్క రోజులో జరిగిన అరాచకం చెప్పనా? నిన్న ఒక్కరోజు జరిగిన అరాచకమే చెబుతా. ఎవరిది అరాచకం మీరు చెప్పండి. కోనసీమ జిల్లా రావులపాలెంలో 5వ తరగతి బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొత్తపేట నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ రహమతుల్లా షరీఫ్ నిన్న జరిగినటువంటిది. తిరుపతి జిల్లా తడలో టీడీపీ నేత గఫూర్ వేధింపులు తట్టుకోలేక టైలర్ ఎస్కే మస్తాన్ బలవర మరణం. ప్రకాశం జిల్లా దొనకొండలో మహిళలపై దాడులు చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఎస్ఐ వేధింపులు తాళలేక చల్లా లక్ష్మి అనేటటువంటి మహిళ ఆత్మహత్యాయత్నం. ఒక రోజులో జరిగిన అరాచకమే. ఇంక 25 నెలలుగా అరాచకం చేస్తే సరిపోదు, గంటల వీడియోలు కూడా. ఎవరిది అరాచక పాలన, ఎవరిది అబద్ధాల ప్రచారం? మహిళలని రాజకీయంగా అడ్డు పెట్టుకొని ఏదైతే ఏ నీచ స్థాయికైనా దిగజారేటటువంటి వాళ్ళు మీరు రాధాకృష్ణ, మీరు మీ చంద్రబాబు నాయుడు. మనం తెద్దాం తెలుగుదేశం పార్టీ ఆఫీసు అకౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరి ద్వారా ఎలా వచ్చినాయో అక్కడి నుంచి తెద్దామా? ఇంకా వేరేది కూడా తెద్దామా? మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసేటటువంటి నీచమైన రాజకీయం. ఎంతమంది ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసావో మర్చిపోయావా? ఇవన్నీ అరాచక పాలన మీది. మాది అభివృద్ధి సంక్షేమ పాలన. ఈ రోజు కూడా గ్రామాన మా అభివృద్ధి కనపడుతుంది. కానీ ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా మీ అరాచకం కనపడతా ఉంది. జగన్ గారు అభివృద్ధి చేస్తే ఈరోజు వాని విధ్వంసం మీరు చేస్తున్నారు. జగన్ గారు సంక్షేమం అందిస్తే ఈరోజు మీరు సంక్షోభంలోకి నెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నిజాయితీగా మంచి పరిపాలన అందిస్తే ఈరోజు మీరు ఒక అరాచక పరిపాలన అందిస్తా ఉన్నారు. జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉంది. బాధితుల పైన ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఒక రోజు అంటూ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు రాధాకృష్ణ గాని, ఈనాడు కిరణ్ గాని ఖచ్చితంగా మీరు అందరూ ఉండాలి. మీ పత్రికల్లో ఆ రోజు రాసే రాతలు కూడా మళ్ళీ మేము చూడాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని మాత్రం చెప్తా ఉన్నాను.